రవి గారు ఏం చేస్తున్నారు? రవి గారు ఏం చేస్తావమ్మా? ఏం చేయాలి తప్పదు. ఊళ్ళో బాగాలేకపోతే ఏం చేస్తాం? ఇక ఒకటే దగ్గు, జలుబు, నీరసం అంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? ఇంక పని మరి నాకు తప్పట్లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని రోజులు చేసిన పోయింది నాది. చూసారా ఫ్రెండ్స్, పరువు తీస్తున్నావు అంటున్నారు. పరువు ఏముందండి, భార్యకి వండి పెట్టడంలో తప్పేం లేదు. నాకు బాగలేనప్పుడు మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? నాకు బాగున్నప్పుడు నేనే కానీ నీకు చేసి పెడుతుంది వంట, కాదంటారా? నిజమేలే కానీ మరి. చూసారా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎంత స్వార్థం పెరిగిపోతుందంటే స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారండి. జాగ్రత్తగా ఉండండి. బాగున్నప్పుడు వాడుకుంటున్నారు మనల్ని, బాగున్నప్పుడేమో వంట చేయటం, మనం వీళ్ళేమో వంట చేయటానికి అల్లాడిపోతున్నారు. ఆ పిండి పిసకటానికి అంతసేపు నుంచి కష్టపడుతున్నారంటే రవి గారు ఒక పావు కేజీ పిండి ఉంటుంది, అది పావు కేజీ కూడా ఉండదండి. చపాతీ చేయటానికి కలిపారంట. అది ఎంతమందికి వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరు. ఏదేమైనప్పటికి కూడా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మనం ఇంటిని అంతా కూడా చక్కబెడుతూ ఉంటాం. చాలామంది జెంట్స్ కూడా ఇంట్లో వంట కూడా చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ మాత్రం వంట చేయటానికి రాదండి. తనకి రాకపోయినా తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారులే ఈరోజు. కానీ చేస్తే తినేవారేనంట ఆయన. వంట చేసేవాడిని కాదంటున్నారు. నాకేమో నీరసంగా ఉందండి, చాలా దగ్గు, జలుబు, అసలు ఊపిరాడకుండా దగ్గు వస్తుంది. ఈ చలికాలం వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఎంతమంది డాక్టర్స్కి చూయించుకున్నానో నాకే తెలీదు. అయినప్పటికి కూడా ఇది తగ్గట్లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది, నీరసం వస్తుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏదైనప్పటికి కూడా మన పని మనం చేసుకోవాలి. ఈ రవి గారేమో ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక ఆ చపాతీ పిండి పిసకటానికి ఎంతసేపు పట్టింది? అయిపోయింది. చాలే. ఇంకేమన్నా చెప్తారా ఫ్రెండ్స్ తో? ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉన్నంతసేపు అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం ఫ్రెండ్స్, ఈ చలికాలం వస్తుందంటేనే నాకు చాలా ఇది అనిపిస్తుంది. చలికాలం రాగానే జలుబు, దగ్గు అనేది నాకు సీజనల్గా వస్తుందండి. మరి సీజనల్గా మరి చెప్పలేకపోతున్నా. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా సీజనల్గా వస్తుందమ్మా, ఏం లేదు లోపల అని చెప్తున్నారు. ఈ దగ్గు, జలుబు త్వరగా తగ్గాలి, మళ్ళీ హుషారుగా వెనకటి మేరీలాగా పని చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీకు ఇబ్బంది పెట్టకూడదు రవి గారు అని అనుకుంటున్నాను. నేను కూడా ఇబ్బంది ఉందిలే కానీ పరిస్థితి బాగా చేస్తే ఉంది, అంతేగా మరి. సర్దుకుపోవాలి మరి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్ అయితే చపాతీ. ఇక చపాతీలోకి ఏం చేయట్లేదులేండి, ఉట్టి చపాతీ తింటున్నాం. మీరేం టిఫిన్లు చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అన్నట్టు ఈ మధ్య రవి అందుగుల ఛానల్ని మీరు ఎక్కువ వాచ్ చేయట్లేదు. ప్లీజ్ వెళ్ళండి, రవి అందుగుల ఛానల్లోనికి వెళ్ళి వాచ్ చేసి వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కింద మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. పదే పదే అంటున్నామని అనుకోకండి, దయచేసి లైవ్లో కూడా పాల్గొనండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.